హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అందరి ముందు క్రిష్ని వెటకారంగా మాట్లాడిన భైరవి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సత్య ఉదయాన్నే లేచి క్రిష్ తన దగ్గరే అక్కడే కూర్చొని నిద్రపోవడం చూసి క్రిష్ క్రిష్ అని క్రిష్ని నిద్ర లేపుతుంది. అప్పుడు క్రిష్ లేచి ఇప్పుడు నీకు ఎలా ఉంది సత్య అని అడుగుతాడు. అప్పుడు సత్య నాకు బాగానే ఉంది క్రిష్, నువ్వేంటి ఇక్కడే పడుకున్నావు అని అంటుంది. అప్పుడు క్రిష్ రాత్రంతా మెలుకొని ఉండి నీకు జ్వరంగా ఉంది అని దగ్గరుండి చూసుకున్నాను సత్య, ఇప్పుడే కాస్త అలా పడుకున్నాను అని అంటాడు. అప్పుడు సత్య ఏంటి క్రిష్ నైట్ అంతా నిద్రపోకుండా మెలుకొని ఉన్నావా, ఎందుకు క్రిష్ నా కోసం ఇంతలాగా చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు క్రిష్ నువ్వు నా భార్యవి, నువ్వు నన్ను నమ్ముకొనే ఈ ఇంట్లో అడుగు పెట్టావు, నీకు ఒంట్లో బాగోకపోయినా ఏమైనా కానీ నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాపైనే ఉంది అని అంటాడు. సరే ఉండు సత్య, నీకోసం టిఫిన్ తీసుకొని వస్తాను, ఈలోగా నువ్వు బ్రష్ చేసిరా, టాబ్లెట్స్ వేసుకోవాలి అని అంటాడు. అప్పుడు సత్య ఏం వద్దు క్రిష్, నేనే వెళ్ళి తెచ్చుకొని తింటానులే అని అంటుంది. అప్పుడు క్రిష్ ఏం మాట్లాడకు సత్య, నేను వెళ్ళి తెస్తా అంటున్నాను కదా, నువ్వు ఈలోగా బ్రష్ చెయ్యి అని చెప్పి సత్య కోసం టిఫిన్ తీసుకురావడానికి వాళ్ళ గదిలో నుంచి బయటకి వస్తాడు. అప్పుడు హాల్లో భైరవి చూసి ఏంట్రా చిన్న, దేనికోసం వచ్చావు అని అంటుంది. ఆ మహాతల్లి గారు బెడ్ మీద నుంచి ఇంకా దిగలేదా అని అంటుంది. అప్పుడు క్రిష్ అమ్మ అని అంటాడు. అప్పుడు భైరవి అమ్మనేరా, ఏనాడైనా నాకు ఒంట్లో బాగోనప్పుడు ఇలా నాకు సేవలు చేశావా, నీ పెండ్లాంకి జ్వరం వచ్చిందని మంచినీళ్ళు తీసుకెళ్తున్నావు, టాబ్లెట్స్ నువ్వే వేస్తున్నావు, ఇప్పుడు దేనికోసం వచ్చావు అని అంటుంది. అప్పుడు మహాదేవయ్య ఏందే నీ గోల అని అంటాడు. అప్పుడు భైరవి అందరికీ నేను చేసేది గోలలానే కనిపిస్తుందయ్యా, ఈడు గడి పెళ్ళం కోసం వంటగదిలోకి వాడిగదిలోకి వంటగదిలోకి వాడిగదిలోకి తిరుగుతూనే ఉన్నాడు, ఏ రోజైనా నాకు ఒంట్లో బాగోలేనప్పుడు వంటగదిలోకి వచ్చాడా వీడు అని అంటుంది. ఏరా చిన్న చెప్పురా, ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు వంటగదిలోకి అని అంటుంది. అప్పుడు క్రిష్ అంటే అమ్మ అది సత్యకి టిఫిన్ తీసుకొద్దామని వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు భైరవి విన్నవాయ్యా, టిఫిన్ కోసం వెళ్తున్నాడంట, ఇప్పుడు వీడు ఆ టిఫిన్ తీసుకెళ్ళి ఆ అమ్మగారికి తినిపించాలి మరి అని అంటుంది. అప్పుడు క్రిష్ అమ్మ సత్య నా భార్య, సత్యకి ఒంట్లో బాగోలేనప్పుడు నేనే దగ్గరుండి చూసుకోవాలి, తనని అలా చూసుకోవాల్సిన బాధ్యత నాపైనే ఉంది, రేపు ఎవరైనా కానీ సత్యని బాగా చూసుకోకపోతే వచ్చి అడిగేది నన్నే అని అంటాడు. అప్పుడు జయమ్మ ఏందే ఇప్పుడు మీరెలాగో సత్యని పట్టించుకోరు, కనీసం వాడైనా కానీ ఆ అమ్మాయిని పట్టించుకుంటున్నాడు, దానిని కూడా ఇప్పుడు ఒక విప్లవంలాగా లేవదీస్తున్నావేంటి, అసలు నీ కోడలికి ఒంట్లో బాగోలేదని ఒక్కసారైనా చూడడానికి వాళ్ళ గదికి వెళ్ళావా నువ్వు అని అంటుంది. అప్పుడు భైరవి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు జయమ్మ మీరు చేయరు కానీ వీడు చేస్తుంటే మాత్రం ఓ మాటలు అంటున్నారు అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.